శ్రీ శంకర పార్వతీభ్యాం నమః. శ్రీ దుర్గాదేవ్యై నమః. శ్రీ చండికాయై నమః. సుమేధ మహర్షి రక్తబీజ వధ గురించి వివరించిన పిమ్మట సురధ మహారాజు ఆ సుమేధ మహర్షితో ఈ విధముగా పలికెను. విచిత్రం ఇదం ఆఖ్యాతం భగవన్ భవతా మమ దేవ్యాశ్చరిత మాహాత్మ్యం రక్తబీజ వధాశ్రితం భూయశ్చ ఇచ్ఛామి అహం శ్రోతుం రక్తబీజే నిపాతితే చకార శుంభో యత్కర్మ నిశుంభశ్చ అతికోపనః. ఓ భగవన్, ఓ సుమేధ మహర్షి, దేవీ చరిత్రము మహాత్మ్యము చాలా చిత్రమగు రక్తబీజ వధకు సంబంధించినంత వరకు చెప్పితిరి. రక్తబీజుడు పడిపోయిన తరువాత శుంభుడును అతి కోపనుడు అగు నిశుంభుడును ఏమి చేసిరో ఇంకను వినగోరెదను. అంత ఆ సుమేధ మహర్షి చకార కోపం అతులం రక్తబీజే నిపాతితే శుంభ అసురో నిశుంభశ్చ హతేషు అన్యేషు చ ఆహవే హన్యమానం మహాసైన్యం విలోక్యామర్షముద్వహన్ అభ్యధావన్ నిశుంభో అధ ముఖ్యయ అసురసేనయా. రక్తబీజుడును ఇతర వీరులను చనిపోగా శుంభ నిశుంభులు దేవిపై అత్యంత ఆగ్రహము పూనిరి. అప్పటికి చంపబడుచున్న తమ మహాసైన్యమును చూచి నిశుంభుడు క్రోధముతో ముఖ్యమైన ఆసుర సేనతో కూడి దేవికి ఎదురుగా పరిగెత్తెను. తస్య అగ్రతస్తథా పృష్ఠే పార్శ్వయోశ్చ మహా అసురాః సందష్ట ఔష్టపుటాః క్రుద్ధా హంతుం దేవీం ఉపాయయుః. ఆజగామ మహావీర్యః శుంభో అపి స్వబలైః వృతః నిహంతుం చండికాం కోపాత్ కృత్వా యుద్ధం తు మాతృభిః. ఆ నిశుంభుని వెనక ముందును ప్రక్కలను పేరు మోసిన రాక్షసులు క్రుద్ధులై పెదవులు కొరుకుచు దేవిని చంపబూని అతని తోడ నడచిరి. మహావీరుడైన శంభుడు కూడా తన సొంత సేనలతో కలిసి చండికతోనూ మాతలతోనూ యుద్ధమును అనరించి చంపుటకుగా వెడలివచ్చెను. తతః యుద్ధం అతీవ ఆసీద్దేవ్యాః శుంభ నిశుంభయోః శరవర్షమతీవోగ్రం మేఘయోరివ వర్షతోః చిచ్ఛేద్ ఆస్థాన్ శరాన్ తాభ్యాం చండికా స్వశరోత్కరైః తాడయామాస చ అంగేషు శస్త్రౌఘైః అసురేశ్వరౌ. అంతా ఆ దేవికిని శుంభ నిశుంభులకును పోరు ఘోరముగా అయ్యను. మేఘములు వర్షములు కురిపించుతున్నట్లు బాణములు విరివిగా ఆమెపై కుప్పించిరి. దేవి వారి శరములను తన శర పరంపరలతో ఖండించి వారి దేహములందు బాణములను కృచ్చెను. నిశుంభో నిశితం ఖడ్గం చర్మచాదయ సుప్రభం అతాడయన్ మూర్ధ్ని సింహం దేవ్యా వాహనముత్తమం తాడితే వాహనే దేవి క్షురప్రేణాసి ముత్తమం. నిశుంభస్య అసుచిచ్ఛేద చర్మ చ అపి అష్టచంద్రకం. నిశుంభుడు వాడి అయిన ఖడ్గమును మెరుగైన డాలును బూని దేవి యొక్క వాహనమైన సింహము తలపై కొట్టెను. దేవి తన వాహనమును కొట్టిన వాని కత్తిని అష్టచంద్రకము అను వాని డాలును ఆ రెంటిని తన యొక్క వాడి కత్తితో ముక్కలు ముక్కలు చేసెను. చిన్నే చర్మణి ఖడ్గే చ శక్తిం చిక్షేపసో అసురః తాం అపి అస్య ద్విధా చక్రే చక్రేణ అభిముఖాగతాం. కోపాద్భ్రాతో నిశుంభో అథ శూలం జగ్రాహ దానవః ఆయాంతం ముష్టిపాతేన దేవీ తచ్చ అపి అచూర్ణయత్. ఆవిధ్యాథ గదాంసో అపి చిక్షేప చండికాం ప్రతి సాపి దేవ్యా త్రిశూలేన భిన్న భస్మత్వం ఆగతా. ఆ నిశుంభుడు డాలు విరిగిపోగా శక్తిని విసరెను. దేవియు తన పైకి వచ్చుచున్న దానిని చక్రముతో 2 తుంటలు చేసెను. నిశుంభుడు మండిపడుచు శూలమును ఎత్తికొనెను. దేవి దానిని తన పిడికెడితోనే పిండి ఒనర్చెను.
అంత వాడు గదను విసరగా చండిక త్రిశూలముతో దానిని విరుచుటే కాక బూది వనరించెను. తతః పరశుహస్తం తమాయాంతం దైత్యపుంగవం ఆహత్య దేవి బాణోఘైః అపాతయత భూతలే తస్మిన్నిపతితే భూమౌ నిశుంభే భీమ విక్రమే భ్రాతర్యతీవ సంక్రుద్ధః ప్రయయౌ హంతుం అంబికాం. ఆ తర్వాత ఆ అసురుడు నిశుంభుడు గండ్రగొడ్డలి చేతపట్టి వచ్చుచుండగా దేవి బాణసమూహంతో వానిని భూమిపై మూర్ఛపోవునట్లు పడగొట్టెను. నిశుంభుడు క్రిందపడి తెలివి తప్పగా అప్పుడు శుంభుడు మిక్కిలి కోపించి అంబికపైకి సంపన్బోయెను. సరథస్థః తథా అతి ఉచ్చైః గృహీత పరమాయుధైః భుజైః అష్టాభిః అతులైః వ్యాప్య అశేషం బభౌ నభః తమాయాంతం సమాలోక్య దేవి శంఖమవాదయత్ జ్యాశబ్దం చ అపి ధనుషః చకార అతీవ దుస్సహం. ఆ శంభుడు రథంపై ఎక్కి పొడుగాటి 8 భుజములతో ఉత్తమ ఆయుధములను ధరించి ఆకాశమంతటను వ్యాపించి వెలిగెను. అట్లు వచ్చుచున్న వానిని చూచి దేవి శంఖమును ఊదెను. వింటినారిని మిక్కిలి దుస్సహముగా మ్రోగించెను. పూరయామాస కకుభో నిజ ఘంటాస్వనేన చ సమస్త దైత్య సైన్యానాం తేజోవధ విధాయినా. తతః సింహో మహానాదైః యాజితేభ మహామదైః పూరయామాస గగనం గాం తథైవ దిశో దశ. తతః కాళీ సముత్పత్య గగనం క్ష్మామతాడయత్ కరాభ్యాం తన్నినాదేన ప్రాక్స్వనాస్తేతి రోహితాః. రాక్షసుల సేనలకు అన్నింటికీ తేజస్సు తరిగిపోవునట్లు దేవి తన ఘంటాధ్వనితో దిక్కులు పిక్కటిల్లా అనిపించెను. సింహము కూడా ఏనుగుల మదము దిగజారునట్లు భూమి ఆకాశము దిక్కులు నిండునట్లు గర్జించెను. అంతటా కాళీదేవి రివ్వున ఆకాశమునకు ఎగరెను. తన చేతులతో భూమిపై గట్టిగా తట్టెను. ఆ శబ్దముతో అంతకు ముందున్న ధ్వనులన్నీయూ అస్తమించెను. అట్టాట్టహాస సమశివం శివదూతీ చకారః తైః శబ్దైః అసురాస్త్రేషు శుంభ కోపం పరం యయౌ దురాత్మం తిష్ఠ తిష్ఠేతి వ్యాజహార అంబికా యదా తదా జయేతి అభిహితం దేవైః ఆకాశ సంస్థితైః. ఆ శివదూతి కీడును సూచించు బిట్టగు నట్టహాసము చేయగా ఆ ధ్వనికి అసురులు వెరచిరి. శంభునకు పట్టరాని కోపము నెట్టుకొని వచ్చెను. అంత అంబిక ఓరి దురాత్మ నిలు నిలు అని పలుకునంతలో ఆకాశమందున్న దేవతలు దేవికి జయము పలికిరి. శుంభేన ఆగత్యయా శక్తిర్ముక్తా జ్వాలా అతి భీషణ ఆయాంతి వహ్నికూటాభాసా నిరస్తా మహోల్కయా సింహనాదేన శుంభస్య వ్యాప్తం లోకత్రయాంతరం నిర్ఘాత నిస్వనో ఘోరో జితవాన్ అవనీపతే. ఆ శుంభుడు ప్రయోగించిన శక్తి అను ఆయుధము అగ్ని ముద్దవలే మంటలు ప్రొక్కుచూ వచ్చుతుండగా దేవి దానిని ఉల్కా వజ్రాయుధముతో ఉపసంహరించెను. ఓ రాజా, ఓ సురధ మహారాజా, ముల్లోకములు శుంభుని సింహనాదములతో వ్యాపింపబడి ఉండగా దానిని ఆ వజ్రాయుధం యొక్క పెద్ద అయినటువంటి ధ్వని జయించెను. శుంభముక్తాంశ్చరాన్ దేవి శుంభస్తత్ప్రహితాంశ్చరాన్ చిచ్ఛేద స్వశరైః ఉగ్రైః శతసో అథ సహస్రశః. తతః సా చండికా క్రుద్ధా శూలేన అభిజఘానతం స దదాభిహతో భూమౌ మూర్ఛితో నిపపాతః. నూర్ల కొలదిగా ప్రయోగింపబడిన శంభుని బాణములను దేవియు దేవి బాణములను శంభుడును తమ తమ బాణములతో త్రుంచివేచిరి. అంతా ఆ చండిక మండిపడి శంభుని శూలముతో పొడిచెను. వాడును స్మృతి తప్పి నేలపై పడెను. తతో నిశుంభః సంప్రాప్య చేతనాం ఆత్తకార్ముకః ఆజఘాన శరైః దేవీం కాళీం కేసరిణం తథా పునశ్చ కృత్వా బాహూనాం అయుతం ధనుజేశ్వరః చక్రాయుధేన దితిజశ్చ ఛాదయామాస చండికాం. ఆ శుంభుడు
నేలపై పడు సమయమునకు నిశుంభుడు తెలివి తెచ్చుకొని తేరుకొని ధనుస్సు గైకొని బాణములతో చండికను కాళిని సింహమును అమ్ములతో ముంచి ఎత్తెను. నిశుంభుడు మరల 10,000 చేతులు కల్పించుకొని 10,000 చక్రములతో దేవిని కప్పివైచెను. తతో భగవతి క్రుద్ధా దుర్గా దుర్గార్తినాశిని చిచ్ఛేదతాని చక్రాణి స్వశరైః సాయకాంశ్చ తాన్. తతో నిశుంభో వేగేన గదాం ఆదాయ చండికాం అభ్యధావత వై హంతుం దైత్య సైన్య సమావృతః. అంత భగవతియగు దుర్గా వాని చక్రములను బాణములను అన్నింటినీ తన బాణములతో విరిచివేచెను. నిశుంభుడు అప్పుడు అతి శీఘ్రముగా గదనెత్తుకొని రాక్షస సేనలతో పరివేష్టింపబడి దేవిని చంపుటకై పరువారెను. తస్య ఆపతత ఏవాశు గదాం చిచ్ఛేద చండికా ఖడ్గేన సితధారేణ సచ శూలం సమాదదే. శూలహస్తం సమాయాంతం నిశుంభం అమరార్దనం హృది వివ్యాధ శూలేన వేగా విద్ధేన చండికా. మీదబడ వచ్చుచున్న ఆ నిశుంభుని యొక్క గదను వాడియంచు ఖడ్గముతో దేవి విరిచివైచెను. అంతా వాడు వెంటనే శూలమును గైకొనెను. శూలముతో వచ్చు నిశుంభుని దేవియు తన శూలముతో వడిగా రొమ్మున గృచ్చెను. భిన్నస్య తస్య శూలేన హృదయాన్నిశ్రుతో అపరః మహాబలో మహావీర్యః తిష్ఠేతి పురుషో వదన్. దేవి శూలముతో చీల్చిన నిశుంభుని హృదయము నుండి మరొక మహాబలుడు నిలుమని పలుకుచూ బయలువెడలెను. తస్య నిష్క్రామతో దేవి ప్రహస్య స్వనవత్తతః శిరః చిచ్ఛేద ఖడ్గేన తతః ఆసావపతత్ భువి. తతః సింహశ్చకాదః ఉగ్రదంష్ట్రాక్షుణ్ణ శిరోధరాన్ అసురాంస్తాంస్తథా కాళీ శివదూతి తథా పరాన్. దేవి వానిని చూచి గట్టిగా నవ్వుచూ ఖడ్గంతో వాని తల నరికెను. వాడును కిందపడెను. అంత సింహము కొందరు రాక్షసుల తలలను కోరలతో కొరికి నమిలి మృంగెను. కాళియు శివదూతియు అట్లే మరికొందరిని భక్షించిరి. కౌమారీ శక్తి నిర్భిన్నాః కేచిన్నేషు మహా అసురాః బ్రహ్మాణి మంత్రపూతేన తోయేన అన్యే నిరాకృతాః. మాహేశ్వరీ త్రిశూలేన భిన్నాః పేతుస్తథా అపరే వారాహి తుండఘాతేన కేచిత్ చూర్ణీకృతా భువి. కొందరు మహా అసురులు కౌమారి శక్తితో చంపబడిరి. కొందరు బ్రహ్మాణి మంత్రపూతమైన జలముతోనే అసువులు కోల్పోయిరి. మాహేశ్వరి త్రిశూలముతోనూ వారాహి తుండపు పోట్లతోనూ మరికొందరిని మడసిరి. ఖండఖండం చక్రేణ వైష్ణవ్యా దానవాః కృతాః వజ్రేణ చ ఐంద్రీ హస్తాగ్ర విముక్తేన తథా పరే కేచిద్వినేసురసురాః కేచిన్నష్టా మహాహవాత్ భక్షతాశ్చాపరే కాళీ శివదూతి మృగాధిపైః. వైష్ణవీ దేవి యొక్క చక్రముతోనూ ఐంద్రీ దేవి యొక్క వజ్రముతోనూ రక్కసులు పెక్కురు మరణించిరి. కొందరు పరిగెత్తి పారిపోయిరి. కొందరు చనిపోయిరి. కొందరు కాళీ చేత శివదూతి చేత సింహము చేత భక్షింపబడిరి. ఇక్కడికి సప్తశతిలోని 9వ అధ్యాయము పూర్తి అయినది. నమస్కారం.